హాయ్ ఎవ్రీవన్, బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది లూజ్ గా నడుం పార్ట్ అనేది టైట్ గా వస్తుందా? అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటే క్రిస్ క్రాస్ గా వస్తుందా? ఎప్పుడన్నా టైట్ గా ఉన్నప్పుడు విప్పదీసుకోవాలంటే ఏ కుట్టు విప్పాలో అనే కన్ఫ్యూజన్ లో ఉందా? అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. బ్లౌజ్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే హ్యాండ్ అనేది లూజ్ గా ఉంటుంది, ఆర్మ్ హోల్ కరెక్ట్ గా ఉంటుంది, చెస్ట్ పార్ట్ కరెక్ట్ గా ఉంటుంది, మళ్ళీ నడుం దగ్గర వచ్చేసరికి టైట్ గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూసేద్దాం. అది క్రీస్ క్రాస్ లేకుండా స్ట్రైట్ గా కుట్లు వచ్చే విధంగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు హ్యాండ్ కి లోపల వైపున పావించు ఖర్చుతోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కరెక్ట్ గా ఉంది, చెస్ట్ పార్ట్ కరెక్ట్ గా ఉంది కాబట్టి అది వదిలేసి నడుం దగ్గర బయటి వైపున ఒక పావించ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ మార్కింగ్ మీదుగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం తర్వాత ఎప్పుడైనా విప్పదీసుకోవాలి అంటే ఏ కుట్టు విప్పాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటాం. క్రిస్ క్రాస్ గా చూడడానికి అంత నీట్ గా ఉండదు బ్లౌజ్ అయితే. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం లోపల వైపున నడుం పార్ట్ దగ్గర ఉన్న స్టిచ్ ని మాత్రం విప్పదీసుకోవాలి. చూడండి, ఇప్పుడు లోపల వైపున ఉన్న కుట్టు మాత్రమే ఒక ఆర్మ్ హోల్ వరకు విప్పదీసుకోండి. విప్పదీసిన తర్వాత ఇప్పుడు యాస్టీస్ గా కింది వైపున ఒక కుట్టు, పై వైపున 2 కుట్లు అనేవి మనకి కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఆ కుట్టు ఫస్ట్ కుట్టు కనిపించే కుట్టు వదిలేసి సెకండ్ హ్యాండ్ దగ్గర పైన సెకండ్ లో ఉన్న కుట్టు మీదుగా అలాగే అదే పావించి గ్యాప్ తోటి కింది దాకా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి ఎంత స్ట్రైట్ గా నీట్ గా ఎంత ఈక్వల్ గా కుట్టు అనేది వచ్చిందో చూడండి. క్రాస్ గా ఏమీ లేకుండా నార్మల్ గా ఈక్వల్ గా కుట్టు అనేది వస్తుంది. ఇదే విధంగా ఇంకా సపోర్ట్ కోసం ఒక 2 ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకున్నాను. ఖర్చు కోసం దారాలు పోకుండా ఒక కుట్టు అయితే వేసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా క్రిస్ క్రాస్ లేకుండా నీట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసారు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.